పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనలు 110వ కీర్తన 3వ చరణం. సంతోషం కొన్న వారందరూ ఒకసారి ఎలుగెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మలో మనం ఏమవుతామంటే బలపరచబడతాం. ఆమేన్. 110వ కీర్తన 3వ చరణం. యుద్ధ సన్నహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ వాక్యం మీరు ఎప్పుడైనా చూసారండి? మన ఫ్లైఓవర్లో మన ఏదైతే థంబ్నెయిల్ ఉందో, లేకపోతే పోస్టర్ ఉందో, లేకపోతే ఈ పైన వేసిన వాక్యం ఇది. దైవజనులు మరి ప్రేరేపణతో వారు వేస్తుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ చాలా స్పష్టముగా దైవజనులు ప్రేరేపణని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే సహజంగా యూత్ రిట్రీట్ అనేవి కూడా ఎలాంటి వాక్యాలు వేస్తారంటే, మరి 119వ కీర్తన 9వ వచనంలో అక్కడ యవ్వనుల గురించి, లేకపోతే సామెతలు 23:23లో బాలుడు నడవలసిన త్రోవను, ఇలాంటి వాక్యాలు వేస్తూ ఉంటారు. అరుదుగా నేను చూశాను ఈ వాక్యాన్ని చూడగానే, ఆ కరపత్రికను చూడగానే ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా స్పష్టముగా కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. యుద్ధ సన్నహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు ఎలా అలంకరించబడతారంటండి? పరిశుద్ధతను అలంకరించుకుని వారు అరుణోదయ గర్భంలోంచి వచ్చిన వారి వలె ఉంటారంట. దేవుని స్తోత్రం. ఈ ఒక్కొక్కటి దాన్ని మనం పరిశీలించి చూద్దాం. మొదటిది ఇక్కడ యుద్ధ సన్నహ దినమున అని రాయబడి ఉంది. ఇప్పుడు మనము ఉన్నది ఎలాంటి దినాలంటే యుద్ధముతో సమానమే. క్రైస్తవుడు ప్రతిరోజు కూడా ఎవరితో యుద్ధం చేస్తున్నాడండి? ఈ లోకానంతో, ఈ లోకానుసారమైన అపవాదితో. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మీరు పోరాడుచున్నది, మీరు యుద్ధం చేయుచున్నది శరీరులతో కాదు కానీ, అధికారులతో కాదు కానీ, అంధకార శక్తులతో మీరు పోరాడుచున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఎవరితో పోరాడుతున్నామంటే శత్రువుతో పోరాడుతున్నాం. దైవజనులు కూడా ఈరోజు పోరాడుతున్నట్టేనండి. ఇంతమంది యవనస్తులు ఇక్కడ రప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు ఏ రోజు? లోకానుసారమైన రోజు. ఈరోజు ఏ రోజు అంటే భోగి అంటే మరి యవనస్తులందరూ కూడా ఎక్కువ ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారు? ఆ కోలాహలంలో, ఆ ఇంట్రెస్ట్లో, అక్కడ ఉన్న కార్యక్రమాల్లో ఉండడానికి ఇష్టపడతారు. మరి దైవజనులు ఎంత యుద్ధం చేస్తే మీ అందరిని ఇక్కడ నడిపించుకొచ్చారంటే అది మరి ఆత్మదేవుడే ఈ కార్యం చేశాడని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతమంది యవనస్తులను సమకూర్చడం అంటే మామూలు విషయము కాదు. ఇది దైవజనుడు లోకముతో పోరాడి, మీరు లోకములో వెళ్ళిపోకుండా, మీరు లోకములో పడిపోకుండా, ఈ లోక సంబంధమైన వాటి వైపు అడుగులు వేయకుండా మిమ్మల్ని అందరినీ కూడా దైవజనులు ఇక్కడికి నడిపించుకొచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవది మాట ఏమని కనబడుతుందంటే, నీ యవనస్తులలో శ్రేష్ఠుడు పరిశుద్ధతను ధరించుకున్న వారే. ఈ ప్రాంతంలో, ఇది ఏ ప్రాంతంకి వస్తుందంటే సుంకరి నగర్ అండి. ఈ ప్రాంతంలో యవనస్తులు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. కానీ వీరిలో శ్రేష్ఠులు మాత్రమే ఎక్కడున్నారంటే ఈరోజు సియోను చర్చిలో నిలబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ యవనస్తులలో శ్రేష్ఠులు ఏం ధరించుకుంటారంట? పరిశుద్ధతను ధరించుకుంటారంట. మన అంశం ఏంటంటే, శ్రేష్ఠులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? మనం ఏమవ్వాలండి? శ్రేష్ఠులైతే ఏమవుతాం? పరిశుద్ధతను ధరించుకుంటాం. వారు అరుణోదయ గర్భంలోంచి వచ్చిన మరి సూర్యుడు వలె ఉంటుందండి. సూర్యుడు ఉదయాన్నే ఉంటే ఎలా ఉంటాడండి? గోల్డ్ కలర్లో మెరుస్తూ ఉంటాడు. అంటే బంగారాన్ని పోలుంటారు. అంటే ప్రతి యవనస్తుడు కూడా శ్రేష్ఠులుగా మార్చబడితే గనక వారు మేలిమి బంగారం వలె తీర్చబడతారట. ఇక్కడ మన అంశం ఏంటంటే శ్రేష్టత. యవనస్తులు ఏ విధంగా శ్రేష్ఠులుగా మార్చబడతారు? ఈ శ్రేష్ఠులు అవ్వడానికి 4 పాయింట్లు ఉన్నాయి. మొదటిది, శ్రేష్ఠులు అనబడడానికి మనం ఏమవ్వాలంటే జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. మొదటి ఏమి ఉండాలండి? జ్ఞానం. రెండవది, మనము దీర్ఘశాంతము కలిగిన వారు ఉండాలి. మూడవది, మనసును స్వాధీనపరుచుకుని వారి వలె ఉండాలి.
నాలుగవది యథార్థ ప్రవర్తన కలిగి మనము జీవించాలి. దేవుని స్తోత్రం. ఈ 4 విషయాలు కూడా ఈరోజు మనం ధ్యానిద్దాం. దేవుడు వాక్యము, చెప్పిన వాక్యం మనం విన్నా, చెప్పిన బోధ అనేక సార్లు మనం విన్నా, దేవుడు ప్రతిసారి కూడా ఒక్కొక్క కోణంలో నుంచి ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటిది, మనము శ్రేష్ఠులు కావాలంటే, నీ యవనులలో శ్రేష్ఠులు ఎలా అలంకరించబడతారంటే పరిశుద్ధతో అలంకరించబడిన వారి వలె మనం ఉంటామని అన్నారు. ఈ శ్రేష్ఠులు కావాలనంటే మొట్టమొదటగా మనం ఏం చేయాలంటే జ్ఞానవంతులు అవ్వాలండి. ఏమవ్వాలండి? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం. మన అంశము శ్రేష్ఠుడు. మనం శ్రేష్ఠులు అవ్వాలంటే ఏం కలిగి ఉండాలి? మొట్టమొదటి ఏం కలిగి ఉండాలండి? జ్ఞానం. ఏం కలిగి ఉండాలండి? నేటి దినాల్లో వ్యక్తులకి లేనిదేంటి? జ్ఞానమే. ఇప్పుడు అనేకమైన యవనస్తుల్లో మనం సూసైడ్ అటెంప్ట్స్ చూస్తున్నాం. అనేక మంది భయంకరమైన వ్యసనాల వైపు వెళ్ళిపోతున్నారు. భయంకరమైన దౌర్భాగ్య స్థితిలోనికి యవనస్తులు వారు ఉంటున్నారంటే వారిలో ఏమి లేకపోవడం మూలన జ్ఞానం. ఈ జ్ఞానము లేకపోవడం వలన వారి అడుగులు రకరకాలుగా మార్చబడుతున్నాయి. వారు సరైన స్థితిలో ఉండరు. ఆర్థిక పరిస్థితుల్లో వెనకబడతా ఉంటారు. ఆత్మీయ జీవితంలో కూడా వారు ఏం చేస్తారంటే వెనకబడతా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యవనస్తులలో ఏం అవసరం అంటే ప్రాముఖ్యంగా వారికి కావాల్సింది ఏంటండి? జ్ఞానము. అందుకనే సామెతల గ్రంథం 23:23లో ఏమని ఉంటుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి. అంటే ఇప్పుడు దీంట్లో చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. మీరందరూ ఇక్కడ ఉండడానికి గల కారణము దైవజనుడు, తర్వాత మన తల్లిదండ్రులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే వారు చెప్పిన బోధలు, వారు చెప్పిన మాటలు మన ఆలకించడం ద్వారా ఇక్కడ మనము కూర్చోబడ్డాం. వారు ఏం చెప్పారంటే జ్ఞానాన్ని, వారు ఏం చెప్తున్నారంటే జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఆయన సన్నిధిలో కూర్చున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించాలనంటే, ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, యాకోబు భక్తుడు పరిశుద్ధాత్మతో ఆయన మాట్లాడుతున్న మాట, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని స్తోత్రం. హల్లెలూయా, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, అంటే మనలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలంటండి? ఈ రోజుల్లో చాలామంది మోటివేషన్ క్లాసెస్కి వెళ్తున్నారు. బీటెక్ దినాల్లో చాలామంది మోటివేషన్ స్పీకర్స్ని పెట్టి, మీరు ఈ టైంలో ఇలా చేయాలి, ఈ టైంలో ఇలా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి రకరకాలుగా వారికి నేర్పిస్తూ ఉంటారు. కానీ ఆ క్లాసెస్ అన్నీ ఉత్తి పేరుకే. దాంట్లో ఎవరు కూడా విని దాన్ని ఎవరు కూడా పాటించేవారు ఎవరు కూడా కనబడరు. బీటెక్లో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ 1-1లో కానీ 1-2లో కానీ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మోటివేషన్ క్లాసెస్, మోటివేషన్ స్పీకర్స్, వీళ్ళందరూ కూడా పాపులర్ అవుతున్నారు. కానీ వారు చెప్పింది ఎవరికి కూడా ఉపయోగపడల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ జ్ఞానాన్ని మనం సంపాదించాలంటే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు ఎవరిని అడగాలంటండి? ఎందుకనంటే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే కనుక ఆ మాటలు మనకు కనబడతా ఉంటాయి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకం నుంచి వచ్చిన జ్ఞానము ఎన్ని విధాలుగా ఉందో ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదట ఎలాంటిదంటే పవిత్రమైనది. ఎలాంటిది ఆ జ్ఞానం? పవిత్రమైనది.
తరువాత సమాధానకరమైనది, మృదువైన, సులభముగా లోబడునది, కనికరముతో మంచి ఫలములతో నిండుకున్నది. అంటే ఈ రోజుల్లో జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానం కూడా ఉంది. అదే పత్రిక 15వ వచనంలో చూస్తే ఆ మాటలు కనబడతా ఉంటాయి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యములు జ్ఞానము వంటి అయి ఉన్నది. దేవుని స్తోత్రం. భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి ఏమనుందంటే తినకూడని ఫలాన్ని తినమని చెప్పింది భూ సంబంధమైన జ్ఞానం. ఒక వ్యక్తికి తను ఇచ్చిన బలి శ్రేష్టమైందని ఆయన ఎన్నుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, తను లేకపోతే ఆ తర్వాత నా బలే కదా స్వీకరిస్తాడనే ఆలోచన కలిగించింది ఈ భూ సంబంధమైన జ్ఞానం. మరి సంతానం లేకపోతే వేరొక విధంగా ప్రయత్నించవచ్చని శపుతమైన జనాంగాన్ని తీసుకొచ్చింది ఈ భూ సంబంధమైన జ్ఞానం. అలా ఒకటి కాదు, రెండు కాదు, మనం బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి కొన్ని అధ్యాయాలు, కొంతమంది భక్తులను మనం పరిశీలించినప్పుడు భూ సంబంధమైన జ్ఞానాలు మనకు కనబడతాయి. అవన్నీ కూడా ఎలాంటివి ఉన్నాయంటే మూఢత్వముతో, మరి కనికరం లేనిదట్లుగా, మరి మంచి లేనట్లుగా, అవన్నీ కూడా పవిత్రమైనవి కాకుండా నరకం వైపు నడిపించే వ్యక్తులుగా, శోధన వైపు నడిపించే వ్యక్తులుగా, దేవునికి మనకి దూరపరిచే సంబంధమైన జ్ఞానాన్ని మనము చూస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం, పైనుంచి వచ్చిన జ్ఞానం ఎలాంటిదంటే, అక్కడ రాయబడి ఉంది, జ్ఞానమును మొట్టమొదటిది ఎలాంటిదంటే పవిత్రమైనది. పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదటిది పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది. మృదువైనది అని అంటే మనం యవనస్తులలో బాగా ఏముంటుందండి, షార్ట్ టెంపర్ ఉంటుంది. ఏముంటుంది, దైవజనులు అంటారు, నాన్న రేపొద్దున మన క్రిస్మస్ ఆరాధన మరి పెందల కాడే వచ్చేయండి అని అంట. ఆ పాప రాత్రి అంతా కష్టపడతారండి, వాళ్ళు ఏం కష్టపడరండి మేము అనవును. కానీ అక్కడున్న ఒత్తిడిని బట్టి, అక్కడున్న పనిని బట్టి ఒక మాట పెందల కాడ వచ్చేమనంటే వెంటనే వారిలో ఉన్న మృదత్వం ఏమైపోతుంది. ఇప్పుడు దాకా చెప్పారు కదా, ఇప్పుడు దాకా చేపను తోమినట్టు తోమారు కదా మమ్మల్ని, అయినా ఈ గారికి మా మీద కనికరం అనే ఆలోచనలు కొంతమందికి వస్తుంది. అందుకనే జ్ఞానం ఎలాంటిది అవ్వాలంట, పైనుండి వచ్చే జ్ఞానంలో మృదత్వం ఉంటుందంట. ఆ మాట కూడా వారు ఎలా చెబుతారంటే మాధుర్యంగా చెబుతారు. దైవజనులకు కూడా ఒకవేళ వారికి ఇబ్బంది అయినప్పుడు, అయ్యగారు ఈ సమయం అంతా మేము శ్రమపడ్డాం, మాకు కొంత అవకాశం ఇవ్వమని మృదత్వంగా చెప్తారు. కొంతమంది భూ సంబంధమైన వచ్చిన జ్ఞానంతో అక్కడతో దైవజనులకి వారుకున్న బంధాన్ని వారు ఏం చేసుకుంటారండి, తెంచుకుని వెళ్ళిపోయిన వారిగా ఉంటారు. మరి అలాంటి వ్యక్తులుగా కాకుండా పవిత్రమైన జ్ఞానంతో నిండుకొనాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ జ్ఞానం పైనుండి వస్తుంది. ఈ జ్ఞానం మరి మంచి చెడులను తెలుపుతుంది. ఈ జ్ఞానం దేవుడు మనకిస్తాడు. మరి ఈ జ్ఞానాన్ని మనం ఏం చేసుకోవాలంటే సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం మన జ్ఞానాన్ని సంపాదించుకునే వారుగా ఉండాలి. సంపాదించుకున్నప్పుడు మనం ఎలా మార్చబడతామంటే శ్రేష్ఠులుగా మార్చబడతాం. మనం ఈ జ్ఞానవంతుడు, ఇందాక చదువుకున్నాం కదా, ఏమిటండి, జ్ఞానవంతుడైన చిన్నవాడే శ్రేష్ఠుడు. జ్ఞానవంతుడైన చిన్నవాడే శ్రేష్ఠుడు. మన క్రైస్తవత్వంలో ఈ బాల్య దినాల్లో, ఈ యవన కాలంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జ్ఞానాన్ని. ఏ జ్ఞానాన్ని? ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని. ఎందుకనంటే మన దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే పైనుండి వచ్చాడు. ఆయనే జ్ఞానము, ఆయనే వాక్యము. అందుకని యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడై ఉండును. దేవుడే, ఆ దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు జ్ఞానం నేర్చుకోవడం అంటే మనం ఎవరిని కలిగి ఉండడం? క్రీస్తును కలిగి ఉండడమే. యేసుక్రీస్తును మనం కలిగి ఉండడమే. ఆయన ఈ లోకములో ఈ 2025 సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి కాదండి. ఆయన ఈ పర్వతాలు పుట్టకమునుపు ఆయన ఉన్నాడు. ఈ నదులు ప్రవాహాలు పుట్టకముందు ఆయన ఉన్నాడు. ఆయన ఈ సృష్టి ఆరంభము కాకముందే ఆయన ఉన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 20 నుంచి 26 వచనాల దాకా మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అక్కడ ఉంటిని, నేను పుట్టి తిని అని రాయబడిన మాటలు పర్వతాలు పుట్టక మునుపు. మరి పూర్వ దినాల్లో, ఆది కాలంలో యేసుక్రీస్తు వారు జ్ఞానముగా ఆయన పుట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ జ్ఞానమే యేసుక్రీస్తు వారు. క్రీస్తే మనం చదువుతున్న ఈ జీవవాక్యం.
ఇప్పుడు మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలంటే వాక్యాన్ని కలిగి ఉండాలి. ఈ వాక్యం ఎవరి హృదయాల్లో ఫలిస్తాదో వారు దీవించబడతారు. ఎవరైతే ఈ వాక్యాన్ని వారి జీవితాల్లో పెట్టుకుంటారో వారు ఆశీర్వదించబడతా ఉంటారు. ఎవరైతే ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో వారి హృదయ పలకల మీద వాటిని భద్రపరుచుకుంటారో వారు నేటికి అభివృద్ధి చెందే వ్యక్తులుగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం సంపాదించుకోవాలంటే ఈ వాక్యం అనే జ్ఞానాన్ని యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మరి ఏదైనా దేవుడు పోల్చింది ఉంటే అన్నిటిని మనుషుణ్ణి వ్యర్థమైన వాటికి పోల్చాడండి. మానవుని దేనికి పోల్చాడు అంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయే వాటికి పోల్చాడు. మీకు ఉదాహరణగా 5 విషయాలు చెబుతాను. మొట్టమొదటిది, ఆయన మనల్ని గడ్డికి పోల్చాడు. దేవుడు మనల్ని ఎవరికి పోల్చాడండి? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును. అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ దేవుని స్తోత్రం. మన అంశం జ్ఞానం అనగా యేసుక్రీస్తు వారు, క్రీస్తు అనగా వాక్యం. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఇక్కడ దేవుడు మనల్ని దేనికి పోల్చాడండి? గడ్డికి పోల్చాడు. ఎల్లప్పుడూ నిలిచేది ఏంటంట? వాక్యమే. అంటే యేసు ప్రభువారు ఎల్లకాలము నిలిచి ఉంటాడు. కానీ ఈ గడ్డికి పోల్చబడిన మనము ఎలాంటి వారం అంటే ఉదయానికి పోస్తుంది, సాయంత్రానికి ఎండిపోదు, సాయంత్రాన్ని వాడిపోద్దు. ఇప్పుడు ఇక్కడ ఉన్న యవనస్తుల్లో కూడా మరి అనేక మంది, మరి కొంతమంది ఉదయం ఉంటారు, మధ్యాహ్నం సెక్షన్లో ఉండరు. మళ్ళీ కొంతమంది మధ్యాహ్నం సెక్షన్లో ఉంటారు, ఉదయం ఉండరు. అంటే స్థిరత్వం లేని జీవితాలు మనకి. ఇంకొకలా చెప్పడానికి ఆశపడుతున్నాను. బయట చూసే యవనస్తుల్లో మరి కొంతమంది ఉదయాన్నే చూస్తాం, సాయంత్రానికి ఆయన ఫోటో బ్యానర్ మీదకి ఎక్కుతుంది. అంటే గ్యారంటీ లేని లైఫ్లు మన జీవితాలు. ఇది ఖచ్చితంగా నేను ఒక 5 ఏళ్ళు గడుపుతాను, ఒక 10 ఏళ్ళు గడుపుతానని ఎవరన్నా బాండ్ పేపర్ మీద సైన్ చేసి ఇవ్వగలరా అంటే ఎవరు కూడా లేరు. ఇక్కడ ఉన్న నేను కూడా వెళ్ళే దారిలో ఏమవుతానో నాకు కూడా తెలియదు. అంతా కూడా దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. ఎవరికి గ్యారంటీ లేని దినాలు ఇవి. కాబట్టి దేవుడు దేనికి పోల్చాడంటే మానవుడిని గడ్డి పువ్వుకి పోల్చాడు. యెషయా భక్తుడు కూడా ఏమంటాడంటే 40వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఆయన కూడా ఓ మాట చెప్తున్నాడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుని స్తోత్రం. గడ్డి ఏమైపోద్దంటండి? ఇప్పుడు ఉదయాన్నే ఈ తోటలట్లో గడ్డి పువ్వు వస్తుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసి దాని చుట్టూ సెక్యూరిటీ చేసి ఆ గడ్డిని ఫ్రెష్గా ఉండడానికి ప్రయత్నించిన సాయంత్రానికి అది ఏమైపోద్దంటే వాడిపోద్ది. ఒకవేళ ఆ పువ్వు పుట్టకుండా చేద్దామని అనుకున్నా కానీ అసలు గడ్డే పుట్టకుండా చేద్దామన్నా కూడా మన వల్ల కాదు. అంటే ఈ మానవుడు కూడా అలాంటి వ్యక్తే. మనం ఉండాలనుకుంటే ఉండలేం, ఉండకూడదని అనుకున్న మాత్రాన్ని కూడా మనము ఉండకుండా ఉండలేం. కాబట్టి ఎల్లప్పుడూ నిలిచేది ఏంటంటే వాక్యమే. మానవుడు దేనికి పోల్చబడ్డాడంటే వాక్యానికి. రెండవది దేనికి పోల్చబడ్డాడంటే ఉప్పుకు పోల్చబడ్డాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. ఐదు 13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. రెండోది మనం దేనికి పోల్చబడ్డామండి? ఉప్పు దేంట్లో వేసినా అది రుచిస్తూ ఉంటుంది. మనం కూడా రుచికరమైన మాటలు పలకాలి. కానీ దాన్ని ఎక్కడ పారేస్తారు? ఒక 2 కేజీలు ఉప్పు ఈ ఫంక్షన్ల గట్లకి మనం కొంటాం, తీసుకువెళ్ళి భద్రంగా లాకర్లో ఎవరైనా దాస్తారండి?
ఎక్కడ దాస్తారు దాన్ని? ఎక్కడో చోట బయట పారేస్తారు. అంటే వాల్యూ లేనిది. ఈ మానవుని జీవితం కూడా వాల్యూ లేనిది అనమాట, విలువ లేనిది. కానీ అది ఉండాలి. ఇక్కడ అది దేనికి ఒకవేళ దాని సారం పోతే గనక దేని ద్వారా అది సారం పొందుకుంటుందంటే అగ్ని చేత. అది కాల్చబడినప్పుడు అది ఏమవుతుందంటే సారం పొందుకుంటుందండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వచనం చూస్తే, ఉప్పు దాని సారం పోగొట్టుకున్నప్పుడు మరల అగ్నిలోనికి వెళ్ళినప్పుడు దాని సారం అది పొందుకుంటుంది. అలాగే ఈ ఉప్పు మనమై ఉన్నాము, మనం ఉప్పుతో పోల్చబడ్డాము. ఈ ఉప్పు కలిగిన వారు దేనితో వారు నింపబడాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. అలా నింపబడినప్పుడు మనం కూడా ఏం పొందుకుంటామంటే సారాన్ని పొందుకుంటాం. మొట్టమొదటిది గడ్డి, ఎల్లప్పుడూ నిలిచేది వాక్యము. రెండవది ఉప్పు, ఇది అగ్నితో కాల్చబడినప్పుడు దాని సారాన్ని మరలా పొందుకుంటుంది. మూడవది మనం దేనికి పోల్చబడ్డామంటే పురుగుకు పోల్చబడ్డామండి. మనం దేనికి పోల్చబడ్డాం? కీర్తనలు 22:6 ఆయన అంటున్నాడు, నేను పురుగు వంటి వాడును. అలాగే యోబు 25వ అధ్యాయం 6వ వచనంలో కూడా నేను పురుగు వంటి వాడును. ఇలాంటి భక్తులే వారు జీవితాన్ని దేనితో పోల్చుకుంటారు? పురుగుతో పోల్చుకుంటున్నారు. అంటే దేవుడు ఎప్పుడు కూడా మానవుని దేనితో పోలుస్తున్నాడంటే అల్పమైన వాటిని, యోగ్యత లేని వాటికి పోలుస్తున్నాడు. ఇంకా నాలుగవది దేవుడు మనం దేనితో పోలుస్తున్నాడంటే ఆవిరితో పోలుస్తున్నాడు. దేనితోనండి? ఆవిరితో. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం ఆవిరి వంటి వారమై ఉన్నాం. ఐదవది మనం నీడతో పోల్చబడ్డాం. కీర్తన 39:6 మనం ఎలాంటి వారం అంటే నీడ వంటి వారం అంట. ఎలాంటి వారం అండి? నీడ వంటి వారు. ఆరవది ధూళి వంటి వారం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. ఇలాగా 6 విధాలుగా మనిషిని పోల్చాడు దేవుడు. మొదటిది గడ్డిని, తర్వాత రెండోది ఉప్పుని, తర్వాత మూడోది పురుగు. రెఫరెన్స్లు కావాలితే రాసుకోండి. కీర్తన 22:6, యోబు 25:6 మూడోది పురుగుకి. నాలుగవది ఆవిరి వంటి వారికి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అలాగే నీడ వంటి దానికి కీర్తన 39:6, మరి ధూళి వంటి దానికి యోబు పత్రిక 30వ అధ్యాయం 19వ వచనం. మానవుడు దేనికి పోల్చబడ్డాడంటే ఇలా అల్పమైన వాటికి, యోగ్యత లేని వాటికి, అంతలో కనబడి అంతలో మాయమైపోయే వాటికి పోల్చబడ్డాడు. ఈ అల్పమైన వారు ఎప్పుడు యోగ్యత పొందుతారంటే ఈ వాక్యము, ఈ జ్ఞానము కలిగిన వారు ఏమవుతారంటే పరిపూర్ణత సంపాదించుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మానవుడు ఎప్పుడూ కూడా ఎక్కువ కాలం జీవించాలని, నేను ఇది చేయాలి, అది చేయాలి, నా టార్గెట్ ఇదని చాలా పరుగులు పెడతా ఉంటారు. అవన్నీ కూడా ఉపయోగం లేనివి ఈ లోకంలో అవన్నీ కూడా ఉపయోగం లేని. మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి పాప్ సింగర్ మైకిల్ జాక్సన్. మీ అందరికీ బాగా తెలుసు. ఆయన టార్గెట్ ఏంటంటే 150 సంవత్సరాలు బ్రతకాలని. ఆయన టార్గెట్ ఏంటంటే 150 సంవత్సరాలు. అమెరికా దేశంలో సుమారు 2800 ఎకరాలలో ఆయన ఇల్లు ఉందంటండి. ఎక్కడ, ఏ ప్రాంతంలో? 2 సెంట్లు కాదు, 3 సెంట్లు కాదు, ఆ లెక్క నాకు సరిగ్గా తెలియదు కానీ కొన్ని వందల ఎకరాల్లో ఆయన ఇల్లు ఉందంట. ఈ చాలా పాప్ సింగర్. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయన అభిమానించేవారు, ఆయన కొరకు ప్రాణత్యాగం చేసేవారు, ఆయన కొరకు అనేకమైన కాన్సెప్ట్లు స్పాన్సర్గా చేసేవారు అనేక మంది ఉన్నారు. ఆయన టార్గెట్ ఏంటంటే 150 సంవత్సరాలు బ్రతకాలి. ఆయనలో ఏం లేదంటే వాక్యము లేదు, ఆయనలో భక్తి లేదు. ఆయన టార్గెట్ ఆయన రీచ్ అవ్వలేకపోయాడు. అనేక మంది డాక్టర్లు పెట్టుకున్నాడు ఆయన 150 సంవత్సరాలు బ్రతకడం కోసం. కానీ ఆయన జీవితం పురుగు వంటిదని, ఆయన జీవితం ఉప్పు వంటిదని, ఆయన జీవితం గడ్డి పువ్వు వంటిదని, ఆయన జీవితం ధూళి వంటిదని, ఆయన జీవితం నీడ వంటిదని ఆయన గ్రహించలేకపోయాడు. మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఎస్పి బాలు గారు. ఆయన అనేకమైన పాటలు పాడారు, అనేకమైన పాటలు రచించినప్పుడు స్వరకల్పన చేశాడు ఆయన. మేము పాడిన పాటల్లో కూడా నా ఆత్మీయ ఐశ్వర్యుడు అనే పాట ఆయన పాడిందే. కానీ చనిపోయేంత వరకు కూడా నిజ రక్షకుడు ఆయన తెలుసుకోలేకపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అనేకమైన పాటలు, చాలా పాటలు, నేస్తమా అనే పాట, దాంట్లో ఈ లోకమంతా వ్యర్థము, ఈ లోకమంతా శబ్దమైనది, ఈ లోకమంతా కూడా మరణకరమైనది, ఇలాంటి పాటలు ఆయన పాడిన దానిలో ఉన్న విషయాలు ఆయన తెలుసుకోలేకపోయాడు. అంటే చాలామంది దేనికోసం ప్రయాసపడుతున్నారంటే ఈ భూ సంబంధమైన జ్ఞానాన్ని చూస్తున్నారు కానీ పర సంబంధమైన జ్ఞానాన్ని వారి హృదయంలోనికి చేర్చుకోలేకపోతున్నారు. ఇక్కడ మైకిల్ జాక్సన్ కానీ ఇంకా కొంతమంది తదితరులు కానీ వారు భూ సంబంధమైన వాటి వైపే అడుగులు వేశారు. పర సంబంధమైన వాటికి వారు ఎప్పుడూ కూడా చూడాల. ఒక సేవకుడు కూడా వారికి సువార్త చెప్పలేదని అంటారా? చెప్పారు. కానీ దేవుడు
దేవుడి మహిమ వారికి ఏమైపోయిందంటే అంధత్వం అయిపోయింది. దేవుని కృప వారికి అంధత్వం అయిపోయింది. అంధకారం కమ్మేసుకుంది. ఆ అంధకారంలోనికి వెళ్ళిపోయారు కాబట్టి ఆ అంధత్వంలోంచి వారు బయటికి రాలేకపోయారు. ఈరోజు ఈ వాక్యము గనక, ఈ జ్ఞానము గనక మన హృదయాల్లో ఉన్నప్పుడు, అలాంటి అంధకారాల్లోనికి మనం వెళ్ళిపోయినా, అలాంటి శోధనలోనికి మనం వెళ్ళిపోయినా, అలాంటి వేదనలోనికి మనం వెళ్ళిపోయినా, దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే అభివృద్ధి పరుస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకనే కీర్తన 65వ కీర్తన 10వ చరణంలో ఒక మాట రాయబడి ఉందండి. కీర్తన 65వ కీర్తన 10వ చరణం. ఇది బాగా మరి బర్త్డే మీటింగ్లో మనం చూస్తూ ఉంటాం. ఏమనంటే, నీవు దాన్ని ఆశీర్వదించక, ఆఖరి లైన్ 10వ వచనంలో ఆఖరి లైన్లో ఏమని ఉంటుందంటే, నీవు దానిని ఆశీర్వదించగా నేను దాన్ని నీవు దాన్ని మొలకెత్తగా, అది మొలకెత్తగా నేను దానిని ఏది మొలకెత్తాలి? ఏది మొలకెత్తాలంటే వాక్యము మన హృదయాల్లో ఏం చేయాలండి? మొలకెత్తాలి. వాక్యం మన హృదయాల్లో మొలకెత్తినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడంట. ఇందాక మనం చెప్పుకున్న లోకంలో ఉన్న వారందరూ కూడా వారి జీవితాల్లో, వారి హృదయాల్లో ఏమి కలిగి లేరంటే జ్ఞానం లేదు వారికి. మరి ఏ జ్ఞానం అంటే భూ సంబంధమైన జ్ఞానం ఉంది. కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు వారు, కొన్ని వేల కోట్ల మందిని ఆదరణగా వారు చేసుకున్నారు, కొంతమందికి వారు మరి ఫ్యాన్ బేస్ని పెంచుకున్నారు, కానీ దేవునికి వారు ఫ్యాన్గా మార్చబడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మన ఈ వీరి వలె కాకుండా మన హృదయాల్లో ఏముండాలంటే జ్ఞానం ఉండాలి, వాక్యం ఉండాలి. ఈ వాక్యం మొలకెత్తినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆశీర్వదించబడతాం. ఈ బైబిల్ గ్రంథంలో ఇలా వాక్యాన్ని వారి హృదయాల్లో పెట్టుకున్నప్పుడు ఎవరు ఆశీర్వదించబడ్డారంటే ఆది కాండము 26వ అధ్యాయం 12వ వచనం చూస్తే అక్కడ మనకి ఇస్సాకు కనబడుతున్నాడండి. అక్కడ ఎవరు కనబడుతున్నారు? ఇస్సాకు కనబడుతున్నాడు. ఇస్సాకు ఆ దేశంలో ఉండి మరి విత్తనములు జల్లగా ఆ సంవత్సరంలో 100 ఫలాన్ని అతడు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం పొందుకున్నాడంటే అండి? 100 ఫలాన్ని. ఎలాంటి వ్యాపారవేత్తరైనా నా దగ్గర తీసుకురండి, లేదా మీరు పరిశీలించండి. 100 ప్రాఫిట్ ఎవరికన్నా వస్తుందా? 100% ప్రాఫిట్. ఎంతో కొంత లాస్ అనేది కంపల్సరీ. మా సైడ్ ఎక్కువ చెరువులు, ఆక్వా ఫీల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంత శ్రమపడి, ఎంత కష్టపడి ఇన్ని కింటాలని వేసినా ఆఖరికి వచ్చేసరికి వాళ్ళకి సగంలో సగమే వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ వ్యాపారస్తులు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఎవరిని టచ్ చేసినా కానీ 100% ప్రాఫిట్ వచ్చిందా అంటే ఎవరికి కూడా 100% ప్రాఫిట్ అనేది రాదు. ఎంతో కొంత మైనస్ అనేది ఉంటుంది. కానీ ఇస్సాకు జీవితంలో ఆయన ఎలాంటి ఫలాన్ని పొందుకున్నాడంటండి? 100 ఫలాన్ని. అలా పొందుకోవడానికి గల కారణం ఏంటి? అలా ఆయన ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి? ఆయన అలాగా చరిత్రలో 100 ఫలాన్ని పొందుకున్న గొప్ప వ్యక్తిగా జీవగ్రంథంలో లిఖించబడ్డానికి కారణం ఏంటంటే ఆది కాండము 24వ అధ్యాయం 62వ వచనం చూస్తే అతడు పొలములో ఉండి ధ్యానించువాడిగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తీయండి ఆది కాండము 24వ అధ్యాయం 62వ వచనం. ఇస్సాకు బెయర్ లహాయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడు ఏ వయసులో ఉన్నాడండి? యవన కాలంలో ఉన్నాడు. యవన కాలంలో ఉన్న వ్యక్తి, ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. అమ్మ నీకు ఈ సంవత్సరంలో పెళ్లి చేస్తానని అన్నారు అనుకోండి, జనరల్గా ఆశించేది ఏంటి? మా ఆయన హైట్ ఎంత ఉండాలి, అందంగా ఉండాలి, ముక్కు ఇలా పొడుగ్గా ఉండాలి. అబ్బాయిలు కూడా వాళ్ళేం తక్కువ కాదు కదండి, వాళ్ళు కూడా మరి ఒక అతన్ని పెళ్లి చేసుకోమని మాతో ఉన్న యవనస్తుడితో దైవజనులు అనేక సంబంధాలు చూస్తుంటే అప్పుడు ఆయన అన్నాడు, అయ్యగారు నా ఇంటికి వెళ్ళిన ఉపయోగం ఏంటి? నేను వెళ్ళిన వెంటనే మరి అందంగా ఉండాలండి అని అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అయ్యగారు అన్నారు, బొమ్మనే చేసుకో, నువ్వు ఏం చేసుకో, బొమ్మనే చేసుకో. కాకపోతే ఆ రోజు సాయంత్రం వంటగదిలోకి వెళ్ళి ఫిట్స్ వచ్చి పడిపోయిందానికి ఉపయోగం ఏంటి నాన్న అని అన్నారు. అంటే మీకు అర్థం అవ్వలేదా? అందమైన మొహమే
కానీ వంటగదిలోకి వెళ్ళి ఆమె ఇంకొచ్చింది ఫిట్స్ వచ్చింది అనుకోండి, ఆయన జీవితం అంతా కూడా హాస్పిటల్ చుట్టూ పేషెంట్గా తిరగడమే. అదే ఆయన చెప్పారు. అలాగే యవనస్తులు కూడా కలలుగా అంటూ ఉంటారు, నాకు ఈ సంవత్సరంలో అమ్మాయి వస్తుందంట, ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. మరి మీరు ఆశపడడం మంచిదే, కానీ ప్రార్థనలో దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు యోగ్యమైన భార్యలు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. యోగ్యమైన భర్తలను దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా ఇతడు యవనస్తుడు ఆల్రెడీ తండ్రి గారు పంపించారు ఎక్కడికి, భార్యను తీసుకురమ్మని. మరి ఇప్పుడు కలలు కనాలా లేకపోతే ధ్యానించాలా? ధ్యానించాడు. పొలంలోనికి వెళ్ళి ధ్యానించాడు కాబట్టి యోగ్యమైన భార్యను దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతడు అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే, ఒక కుటుంబికంగా కాకుండా, ఆర్థికంగా కాకుండా, ఆత్మీయంగా ఈయన అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే, యవ్వన కాలంలో దేవుని ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడు, దేవుని వాక్యాన్ని హృదయాల్లో భద్రపరుచుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఇది ఇతనికి ఎలా వచ్చిందనంటే, తన తండ్రి అయిన అబ్రహాము నేర్పించాడండి ఆయనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి గారు ఆయనకి ప్రాక్టికల్గా చూపించాడు. ఎందుకనంటే అబ్రహాము తండ్రి ఆయన్ని నేర్పించలా. తేరాహు గురించి మనందరికీ బాగా తెలుసు. ఆయన ఏం తయారు చేసేవాడు? విగ్రహములు, బొమ్మలు తయారు చేసేవాడు. ఇది బైబిల్లో రాయలేదు కానీ హిస్టరీలో రాయబడింది. మీకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. తేరాహు గారు ఒకరోజు అబ్రహామును పిలిచి, అయ్యా నేను బయటికి వెళ్తున్నాను, మన కులదేవతలకు నువ్వు నైవేద్యాన్ని పెట్టాలి అని అన్నాడంట. ఏమన్నాడండి? నైవేద్యం పెట్టాలంటే వెంటనే అబ్రహాము తండ్రి మాతకు విధేయి, అయ్యా మీరు చెప్పినట్టే చేస్తాను, మీరు వెళ్ళండి అన్నాడంట. వెంటనే తండ్రి గారు వెళ్ళిపోయారు, తేరాహు గారు వెళ్ళిపోయారు. అప్పుడు అబ్రహాం గారు ఆ సమయం చూసుకుని కరెక్ట్గా మరి ఆ విగ్రహాలు ఉన్న చోటుకు వచ్చి దహన బలులుగా ఒక పొట్టేళ్ళను వదిలించి తీసుకొచ్చి అర్పణగా వాటి ముందు పెట్టాడంట. అబ్రహాం గారు కనిపెట్టుకుంటున్నారంట, కాసేపుడికి తింటుంది. ఎందుకని? అబ్రహాం ఎవరో అన్యుడు కాబట్టి వారి ఇంట్లో అన్య దేవతలు ఉన్నాయి. అన్య దేవతలకు విగ్రహాలు బలి అర్పణిచ్చి ఆ నైవేద్యం తీసుకువెళ్ళి అక్కడ పెట్టాడు. అప్పుడు తీరా చూస్తే ఎంత మాత్రం అవి తినకపోతున్నప్పుడు ఆయనకి కోపం వచ్చి, ఒకవేళ వాటికి కోపం వచ్చిందేమో అని చెప్పేసి మరలా 11 విగ్రహాలు ఉన్నాయి. 11 విగ్రహాలకు ఒక్కొక్క దూడను తీసుకొచ్చి విధించి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ప్లేట్ పెట్టాడంట. మరలో 1 గంట చూశాడు, 2 గంటలు చూశాడు, 3 గంటలు చూశాడు. ఇలా రమారమి ఒక పూట మొత్తం చూసి ఆయనకి విసుగు చెంది అక్కడున్న ఒక సుత్తి తీసుకొచ్చి అన్ని బొమ్మల్లో 10 బొమ్మలు చెతగొట్టేసి 11వ బొమ్మ, పెద్ద బొమ్మ దగ్గర మిగతా ప్లేట్లన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడంట. తండ్రి గారు వచ్చారు, తేరాహు గారు, నాన్న నేను చెప్పింది నువ్వు చేసావా అంటే, మీరు ఏం చెప్పారో అదే చేశాను డాడీ అన్నాడంట. వెంటనే కొడుకు చెప్పింది చేశాడని చెప్పి ఆతృతగా లోపలికి వెళ్ళి చూస్తే అన్నీ ఏమైపోయి ఉన్నాయంటే మొక్కలు అయిపోయి ఉన్నాయి. ఒక పెద్ద విగ్రహం మాత్రమే ఉందంట. అప్పుడు వెంటనే సీరియస్గా, అబ్రహామా ఇలా రా అని అన్నాడంట. వెంటనే అబ్రహాం భయంతో వచ్చి, ఏంటి నాన్నగారు అని అంటే, మరి నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అయ్యో మీరు ఏం చెప్పారు అదే చేశాను డాడీ అన్నారంట. ఏంటనంటే, మీరు బలర్పించమన్నారు, బలర్పించాను. అవన్నీ కూడా బొమ్మల్లో ఒకదానికొకటి పోట్లాడుకుని నేను తింటానంటే నేనని ఒకటికొకటి బాగా యుద్ధం చేసేసి, అప్పుడు యుద్ధం చేసి పోట్లాడుకుంటుంటే అందులో ఉన్న పెద్ద విగ్రహం ఆ బొమ్మలన్నింటినీ చితకొట్టేసింది డాడీ. వెంటనే నాకు భయం వేసి నేను బయటికి వెళ్ళిపోయాను అని అన్నాడంట. వెంటనే తేరాహు నవ్వుతూ, ఒరే నాన్న ఇవి చేసింది నేను, అవి కదలవు, మాట్లాడవు, అవి ఎలాంటి కదలిక ఉండదు, నువ్వు కేవలం బలి అర్పించడం అంతే నీ పని, నువ్వే వీటిని చితగొట్టావు, ఎవరు కూడా ఈ చుట్టుపక్కల ఎవరు కూడా లేరని అబ్రహాముతో తేరాహు అన్నాడంట. అప్పుడు తేరాహుతో అబ్రహాం అన్నాడంట, అవి కదలవని తెలుసు కదా, మాట్లాడవని తెలుసు కదా, అవి ఏమి చలనం ఉండవని తెలుసు కదా, అలాంటిదప్పుడు నాకు ఎందుకు ఈ పని చెప్పావు అని ఆయనలో ఒక ఆలోచన కలిగిందంట. అప్పటి నుంచి నిజమైన దేవుడు ఎవరైనా అన్వేషించడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. ఆ అన్వేషణ ఉన్నది కాబట్టి దేవుడు నేను చూపించి దేశానికి వెళ్ళను అన్నప్పుడు మారు మాటలు మాట్లాడకుండా ఆయన కదిలాడు. ఎందుకంటే ఈయన మాట్లాడే దేవుడు, ఈయన చూచే దేవుడు, ఈయన నా పరిస్థితి తెలుసుకున్నాడు కాబట్టి, ఈయన నన్ను చూస్తున్నాడు కాబట్టి ఈయన నిజమైన దేవుడని అబ్రహాము మాట యందు విశ్వసించాడు. దేవుని స్తోత్రం. తన తండ్రి ఎలాంటి విశ్వాసాన్ని నేర్పాడంటే, ఇహలోక సంబంధమైనది నేర్పితే అబ్రహాము ఇస్సాకు అలాంటిది నేర్పలేదండి. ఒకరోజు తండ్రి
ఇస్సాకు కుమారుడిగా ఉన్నప్పుడు, అబ్రహాము తండ్రిగా ఉన్నప్పుడు అబ్రహాముకు దేవుడికి ప్రత్యక్షమై నీకు ఇష్టమైన నీ కుమారుని నాకు బలి ఇచ్చే, ఇంక నో వర్డ్స్, వెంటనే మారు మాట్లాడకుండా ఇస్సాకుని తీసుకుని వెళ్ళిపోయి ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు. అబ్రహాము తండ్రి తెరాహు ఏం చేశాడంటే అన్య దేవతల వైపు పరిచయం చేస్తే, ఇప్పుడు ఇస్సాకుకి అబ్రహాము తండ్రి ఏం పరిచయం చేస్తున్నాడంటే నిజమైన దేవుని చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి తన కుమారుడు చేయి పట్టుకున్నాడు, ఎక్కడికైనా అడగల, ఏంటని అడగల, తండ్రి వెనకాల నడుస్తున్నాడు. ఇస్సాకు వెళ్తున్నాడు. ఆయన ఎవరితోనూ కూడా చెప్పకుండా కట్టెలు చీల్చాడు. తర్వాత ఒక చక్కటి నిప్పును పెట్టుకున్నాడు. మరి కత్తిని నిప్పును తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు పనివారిని కొండ కిందే ఉండి మేము మరలా వస్తామని చెప్పాడు. మధ్యలోనికి వెళ్ళిన తర్వాత తన కుమారుడు అడుగుతున్నాడు, అయ్యా కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, మరి దహన బలి అర్పించడానికి దేవునికి బలి ఏది అని అడిగితే దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే అని దేవుణ్ణి పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విత్తనం ఆయన జీవితంలో మొలకెత్తింది. దాన్ని అబ్రహాం పట్టుకున్నాడు. ఆయన చూశాడు ఖడ్గం ఇక్కడ దాకా వచ్చేదాకా దేవుని కృప ఎలా ఉంటుందో కనులారా చూశాడు ఇస్సాకు. అదే ఆయన ధ్యానించడం మొదలుపెట్టాడు. ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా, ఏ దేశానికి వెళ్ళిపోయినా, మొదట ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక బావి తవ్వినప్పుడు నీళ్లు వచ్చాయి, అక్కడ గొడవ పడితే ఆ ప్రాంతం నుంచి వేరే చోటకు వెళ్ళిపోయాడంటే, ఎందుకంటే విశ్వాసం ఏంటంటే యెహోవా ఈరే. ఆయన విశ్వాసం ఏంటంటే యెహోవా ఈరే. ఎందుకంటే వాక్యం అనే జ్ఞానము, వాక్యం అనే యేసుక్రీస్తుని ఆయన హృదయంలో ఫలింప చేస్తున్నాడు. ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ బావిని తవ్వాడు, మరలా అక్కడ నీళ్లు పుట్టాయి, మరలా అక్కడ గొడవ వచ్చింది, మరలా ఇంకో చోటుకి, ఎందుకంటే యెహోవా ఈరే. పెళ్లి సంబంధానికి చూడడానికి వెళ్ళాడు, ఈయన ఏమి ఆలోచించట్లా, ఎందుకనంటే నా దేవుడు ఉన్నాడు, నాకు నేను నమ్ముకున్న నా దేవుడు జ్ఞానవంతుడు, నాకు కావలసిన యోగ్యమైన భార్యను, నాకు కావలసిన నా కుటుంబాన్ని చక్కపెట్టే భార్యను దేవుడు నాకు అనుగ్రహిస్తాడని విశ్వాసం ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానముతో నింపబడ్డాడు ఈయన, దేవుడితో నింపబడ్డాడు ఈయన. ఆయన ఎలాగ జీవించాలని ఆలోచించలా, నేను ఏ వృత్తి చేయాలని ఆలోచించలా, నా జీవనోపాధి ఏంటి, ఈ భయంకరమైన దేశంలో నేను ఒక్కడిగా ఉన్నానే, నేను వాగ్దాన పుత్రుడిగా ఉన్నానే, మరి నేను ఒక్కడిగా ఉండి ఈ శత్రువులతో, ఈ పనివారితో, ఈ పగవారితో ఎలా జయించాలని ఇస్సాకు ఏ మాత్రము కూడా ఎప్పుడు కూడా ఆలోచించలా. ఆయన ఒకటే ఆలోచించాడు. ఏంటి ఆలోచించాడంటే యెహోవా ఈరే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన యవనస్తురాలా, ఈ రోజుల్లో మనం దేన్ని ఆలోచిస్తున్నాం? జ్ఞానమనే యేసుక్రీస్తును గనక నీ హృదయంలో వాక్యాన్ని గనక నీవు మొలకెంతించినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు దాన్ని అభివృద్ధి చెందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఇస్సాకు కూడా వాక్యాన్ని ధ్యానించుకుని, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా యెహోవా ఈరే. ఏమంటున్నాడండి? యెహోవా ఈరే. ఆయనే చూసుకుంటాడు. ఆయనే నాకున్న వ్యాధిని తీసివేయగలడు, నాకున్న బాధను తీసివేయగలడు, నాకున్న అవమానాన్ని తీసివేయగలడు, నాకున్న ప్రతి శోధన, ఇరుకు, ఇబ్బందులను దేవుడు తీసివేయగలడని ఒక బలమైన వాక్యాన్ని ఆయన హృదయంలో పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు అడిగాడు ఏంటంటే, ఏది బాబా, ఏది అర్పించడానికి ఏదనంటే యెహోవా ఈరే అన్నాడు. వెంటనే ఆ వాక్యాన్ని నమ్మాడు, దాని యందు ఆయన జీవించాడు. గర్భఫలం లేదు ఆయనకి, గొడ్రాలుగా ఉన్నాడు. మరి ఆ మంత్రస్థానం దగ్గరికి, లేకపోతే ఆ చేతబడుల దగ్గరికి, ఆ పూజలకి ఎక్కడికైనా పరిగెత్తల. ఇరువురు కలిసి ఏం చేశారండి? దేవుని స్తోత్రం, యెహోవా ఈరే. యవనస్తురాలా, మనకున్న ఎలాంటి నిరుద్యోగ సమస్య మనకి, లేకపోతే కుటుంబంలో తల్లిదండ్రుల ద్వారా శోధన, లేకపోతే అందరూ బాగున్నారు, అంతా బాగుంది, వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో ఏదో లోట, ఇదిగో నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, ఈ పాప ఊబిలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ శోధనలో నేను కూరుకుపోయాను అని అనుకుంటున్నావా? ఒకటే నువ్వు నమ్ము, యెహోవా ఈరే. దేవుని స్తోత్రం. మన మార్గాలు సరళము చేయవాడు ఆయన. వాక్యాన్ని అనుసరించి మనం వెళ్ళినప్పుడు ప్రతి దాన్ని మనకి మేలుకరముగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం తీయవద్దు, కానీ అక్కడ ఒక చక్కని మాట ఉంది. మీ పట్ల నేను ఉంచిన ఉద్దేశములన్నీ కూడా హానికరమైనవి కాదు, మంచి ఉద్దేశాలేనట.
ఈ సంవత్సరంలో యవనస్తురాలు అనేక శోధనల ద్వారా, అనేక ఇబ్బందుల ద్వారా మనం పడిపోయామేమో, త్రొట్టిల్లిపోయామేమో, లేకపోతే కూరుకుపోయామేమో. అవన్నీ కూడా దేవుణ్ణి యందు ప్రణాళిక ద్వారా. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవడం. ఇలా దేవుని వాక్యాన్ని కనుక మన హృదయంలో పెట్టుకున్నప్పుడు ఆయన దాన్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి వ్యక్తులుగా ఇస్సాకు వలె మనం ఆశీర్వదించబడిన వ్యక్తులుగా ఉండాలని మనవి చేసుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో వ్యక్తిని మీకు చూపిస్తాను. మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి, మనందరికీ బాగా చాలాసార్లు దైవజనులు చెప్పే ఉంటారు. మరొక కోణంలో మనం నేర్చుకుందాం మోషే గారి గురించి. హెబ్రీలు పత్రిక 11వ అధ్యాయం 24వ అధ్యాయం 27వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ అధ్యాయం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుసరించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి. చాలండి, దేవుని స్తోత్రం. మోషే గారి యొక్క స్టోరీ అంతా కూడా మనకి బాగా తెలుసు. బాగా నేను షార్ట్గా చెప్తాను, టైం అయిపోతుంది. మోషే గారు ఆయన ఎయిర్పోర్ట్లో పుట్టిన వ్యక్తి. తల్లి ఎకోబెత్. ఈమె ఏం చేసిందంటే తన కుమారుణ్ణి 3 నెలలు దాచి, తర్వాత ఇంకా దాయలేక ఆయన ఏం చేసిందంటే అండి, యోర్దాను నదిలో విడిచిపెట్టేసింది. యోర్దాను నదిలో అటు ఇటు ముసలు పడకుండా దేవుడు తప్పించుకుంటూ నేరుగా ఎవరి దగ్గర తీసుకువెళ్ళిపోయారంటే ఫరో యొక్క మరి తన దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆమె అతని కుమారుడిగా పెంచడానికి ఇష్టపడ్డది. దేవుని స్తోత్రం. వెంటనే తన సొంత తల్లిని, ఇదంతా కూడా మిరియం దూరం నుంచి చూసి పరుగును వెళ్ళి, అయ్యా ఈయన పెంచడానికి నేను ఒక దాసిని తీసుకురానని అడిగినప్పుడు, తీసుకురమ్మని తన సొంత తల్లిని ఆమె దగ్గరకు తీసుకువచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ తల్లి ఇతన్ని ఏం చేసిందంటే ఆయన్ని వాక్యానుసారంగా పెంచడం మొదలుపెట్టింది. ఈయనకి యుక్త వయసు వచ్చేసింది. ఇతడు పెద్దవాడైపోయాడు, యవన కాలంలోనికి అడుగు పెట్టాడు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి రాజులకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై. అంటే ఇక్కడ 2 విషయాలు. ఇందు పెరిగిందంతా కూడా ఎక్కడండి? ఐగుప్తి ధనము. అంటే ఐగుప్తి యువరాజుగా పెరిగాడు ఇతడు. ఖడ్గాలతో, మరి ఎంతో సుందరమైన మరి భవనాలలో, ఎంతో అద్భుతమైన పనివారితో, పరిచారకులతో ఎంతో అద్భుతంగా అల్లారముద్దుగా పెరిగిన వ్యక్తి మోషే గారు. ఈయన యుద్ధములో అన్ని రకాలుగా అన్ని యుద్ధాలలో నైపుణ్యత కలిగిన వాడు ఈ మోషే గారు. ఇలాంటి వ్యక్తి పెద్దవాడైన తర్వాత సరైన సమయం, డూ ఆర్ డై సిచ్యువేషన్ వచ్చింది. అతని తల్లి ఎప్పుడూ కూడా చెబుతూనే ఉంది, మనం ఇశ్రాయేలీలం, ఎప్పటికైనా మనం పాలు తేనెలు ప్రపంచ దేశానికి వెళ్ళిపోవాలి, వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి. ఈ వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి కాబట్టి నీకు నువ్వు ప్రిపేర్డ్గా ఉండని తన తల్లి ఆయనకి బోధిస్తూ వచ్చింది. దేవుని స్తోత్రం. ఇతడు పెద్దవాడైన తర్వాత ఆయనకి డూ ఆర్ డై సిచ్యువేషన్. ఒకటి, ఆయన ఇశ్రాయేలులకు వ్యక్తిగా ఉండాలనుకుంటే గనక మరి ఈ సుఖభాగ్యాలు ఏమీ కూడా ఆయనకి ఉండవు. వెనక్కి వెళితే గనక అతడు ఏం చేయబడతాడంటే దీవించబడతాడు, ఘనతగా ఉంటాడు, ఇహలోక సంబంధమైన వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటాడు. ఏ లోటుపాట్లు ఆయనకు ఉండవు. కానీ ఇక్కడ ఏమని తేల్చుకున్నాడంటే క్రీస్తు విషయమై నిందను అనుభవించడానికి, శోధన అనుభవించడానికి, శ్రమను భరించడానికి ఆయనకు ముందుకి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాగా ఆయన చేయగలిగాడంటే ఆయన హృదయంలో ఏం మొలకెత్తిందండి? వాక్యం. ఆయన హృదయంలో వాక్యం ఫలింప చేసింది కాబట్టి తల్లి ఆ పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోలేదు, ఆ వాక్యాన్ని పట్టుకున్నాడు. క్రీస్తు విషయమై శ్రమను అనుభవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. క్రీస్తు విషయమై నిందను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిందను అనుభవించడమే కాకుండా ఇశ్రాయేలులకి మరి రథసారథిగా ముందుండి ఐగుప్తు దేశాన్ని నుంచి ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించు దేశం యొద్దకు దరిదగ్గరికి నడిపించడానికి ఆయన సూత్రధారిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హృదయంలో దేవుని వాక్యాన్ని ఫలింప చేసుకున్నట్లయితే గనక మనం అలా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఒకవేళ గనక మనం హృదయంలో దేవుని వాక్యాన్ని లేకపోతే
ఒకవేళ దేవుని వాక్యాన్ని గనక, దేవుని వాక్యంతో కూడిన భయభక్తులు గనక మన జీవితాల్లో లేకపోతే గనక మనం ఎలా ఉంటామంటే శపితమైన వారిగా ఉంటాం, నష్టాన్ని కొని తెచ్చుకునేవారుగా ఉంటాం. నిన్ను బట్టి అనేక మందికి వేదన పుత్రుడిగా నువ్వు ఉంటావు. నిన్ను బట్టి అనేక మందికి నింద తెచ్చిన వ్యక్తిగా ఉంటావు. ఆ వ్యక్తి ఒక వ్యక్తిని చూపించి నేను ముందుకు వెళ్తాను. ఈ సెక్షన్ కంప్లీట్ చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20-21 వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనందరికి బాగా తెలుసు ఈయన ఎవరండి? సంసోన్. ఎలాంటి వ్యక్తి అంటే పరాక్రమం కలిగిన వ్యక్తి. ఇతడు ఎలాంటి దాన్నైనా జయించగలిగినవాడు. ఎలాంటి మరి యుద్ధంలోకి వెళ్ళిన జయాన్ని పొందుకునేవాడు. చిన్నపిల్లలు పాడుతూ ఉంటారు కదా, సంసోన్ అంటే ఎవడురా, భలే భలే వీరుడు, అతడు రాజులను హతము చేశానంట. ఒకళ్ళని కాదు, ఇద్దరు కాదు, 1000 మందిని ఒక్కసారిగా ఆయన చంపిన వ్యక్తి. ఇలాంటి బలాజ్యుడు మరి ఆయనకు వచ్చిన ప్రతిష్టతను ఆయన ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఏం చేశాడండి? పోగొట్టుకున్నాడు. నాజీరతత్వం, ఆయన ప్రతిష్టతను ఆయన పోగొట్టుకున్నాడు. ఆయనకి ఇచ్చింది ఏంటంటే, ఆయనకి ప్రతిష్టత ఏంటంటే, ఆయన పుట్టగానే ఆయన లేక పుట్టాడు. తల్లిదండ్రులు 13వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, నాకు టైం అయిపోతుంది. లేకపోతే అవకాశం ఉంటే సాయంత్రం చెప్తాను, మధ్యాహ్నం సెక్షన్లో చెప్తాను. 13వ అధ్యాయం మనం చూస్తే కనుక తల్లిదండ్రులు లేక పుట్టాడు. వాళ్ళు మరి సంతానం లేకపోతే గనక గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి అప్పుడు చెప్తున్న మాటలు ఏంటంటే, తల్లి నువ్వు మత్తు పానీయాలు తాకూడదు, శపితమైనది ఏది మీరు తినకూడదు. అలా చేస్తూ దేవుడు మీకు ఒక కుమారుడు ఇస్తాడు. ఆ కుమారుడికి నాజీరు చేయబడిన వాడు, అతని శవరం రాకూడదు, అతడు కూడా మత్తు పానీయాలు అతడు తాకూడదు, శపితమైనది ఏది కూడా అతడు ముట్టకూడదని చెబితే మరి తల్లిదండ్రులు అతనికి చెప్పారో లేదో తెలియదండి. ఎందుకంటే లేక పుట్టాడు, గారాభంగా పెరిగాడు. మనలో కూడా ఇక్కడ చాలామంది గారాభంగా పెరిగిన వారు ఉండొచ్చు. తల్లిదండ్రులు వారికి చెప్పలేకపోయి ఉండొచ్చు. వారు చెప్పకపోవడం ద్వారా అనేక మంది ప్రక్క ద్రోవలకు, చెడు వ్యసనాలకు, చెడు వాటి వైపు నడుస్తూ ఉండొచ్చు ఇప్పుడు కూడా. అలాంటి అనుభవంలోనికి ఈ సంసోను నడుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా తన జనులు కాని స్త్రీని వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు గద్దించి, నీ ప్రతిష్ఠ ఏంటి, దేవుడు నీకు ఇచ్చింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటని వారు ఖండించి చెప్పలా. ఒకసారి ప్రశ్నించారంతే, విడిచిపెట్టేశారంతే. మరలా రెండోసారి శపితమైన వాటిలోంచి ఆ తేనెను తీసుకుని ఆయన త్రాగాడు. మూడవది ఆయన శవరాన్ని కట్ చేసుకునే విధముగా ఆ బానిసత్వంలోనికి, ఆ వేశ్య జీవితానికి అంకితం అయిపోయాడు. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడంటే శపితమైన జీవితంలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం కూడా ఈ సంసోను వలె లోక సంబంధమైన వాటి వైపు అడుగులు వేస్తున్నామేమో. శపితమైన వాటి మనకిచ్చిన, దేవుడిచ్చిన నాజీర తత్వాన్ని పోగొట్టుకుంటున్నామేమో. నాజీర తత్వాన్ని మనం చెరిపివేసుకుంటున్నామేమో. దేవునికి ఇష్టం లేని క్రియలను, దేవునికి ఇష్టం లేని పాప సంబంధమైన మరి క్రియల వైపు మనం ఒక్కొక్కటి అడుగులు వేస్తున్నామేమో. ఒక్కొక్కసారి మనం పరిశీలించుకున్నప్పుడు మనకు బాగా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న యవనస్తురాలా ఎలాంటి దినంలోనికి వెళ్ళిపోయాం మనం, ఎలాంటి శోధనలోనికి వెళ్ళిపోయాం, ఎలాంటి సాతానుడి చేత మనం పట్టబడుతున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంసోను ఆయన జీవితంలో ఆయనకిచ్చిన ప్రతిష్టతను పోగొట్టుకున్నాడు. సంఘంలో నువ్వు కూడా ఒక పాటలు పాడే వ్యక్తిగా ఉన్నావేమో, లేకపోతే వాక్యం చదివే వ్యక్తిగా ఉన్నావేమో, చక్కటి ఆర్కెస్ట్రా వాయించే వ్యక్తులుగా ఉన్నావేమో, లేకపోతే పరిచర్య క్రమాలు చేసే వ్యక్తిగా ఉన్నావేమో. ఇలాంటి ప్రతిష్ఠితమైన ఇలాంటి భాగ్యాన్ని మనం ఎంచుకున్నప్పుడు ఇలాంటి క్రియలు చేస్తున్నప్పుడు వెనకాల నుంచి సాతానుడు మనలో దూరి వెనక్కి లాగేస్తున్నాడేమో సంసోను వలె. ఒకవేళ అలాంటి స్థితిలో కనుక మనం ఉంటే కనుక ఈ యూత్ రిట్రీట్ ద్వారా మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలయ్యా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను నీ వైపు తిరుగుతానని మనం అందరం అందామా? అందరూ కూడా లేచి నిలబడండి. సంసోను అంటున్నాడు 16వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, అయ్యా ఒక్క అవకాశం అయ్యా, ఒక్కసారి అయ్యా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము,
నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెడుతున్నాడు. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, మన జీవితాల్లో ఒకవేళ గనక వెనకడుగేసే అనుభవంలో ఉంటే గనక, సంసోను గొప్ప వ్యక్తే, గొప్ప ప్రతిష్టత కలిగిన వ్యక్తే, మరి యోగ్యమైన వ్యక్తే, కానీ ఆయన జీవితంలో వాక్యము నాటుకోకపోవడం వలన, వాక్యము లేకపోవడం వలన, యేసుక్రీస్తు ఆయన జీవితంలో లేకపోవడం వలన వెనకడుగు వేశాడు. శపితమైన నాజీర తత్వాలు పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నామో, పాపము ద్వారా, లేకపోతే అబద్ధాల ద్వారా, తాగుడు ద్వారా, లేకపోతే రకరకాల వ్యసనాల ద్వారా, లేకపోతే మోహపు చూపుల ద్వారా, లేకపోతే అంధకార సంబంధమైనవి ఏవి మన హృదయాల్లో ఉన్నాయో ఒకే ఒక్కసారి అవకాశం దయచేయండి అయ్యా. అయ్యా, నన్ను దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నన్ను దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, నన్ను దయతో జ్ఞాపకం చేసుకోండి, దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ఎవరికి వారు వ్యక్తిగతంగా పశ్చాత్తాపడదాం. దైవమా, దైవమా, దైవమా. యేసయ్యా, యేసయ్య. సంసోను కట్టబడి గానుగ ఈడ్చుచు ఆయన అంటున్నాడు, యేసయ్యా, 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 యేసయ్యా. ఆయన అంటున్నాడు, అయ్యా నేను కట్టబడ్డానయ్యా, అయ్యా నేను కట్టబడ్డాను ప్రభువా, పాపముతో నేను కట్టబడ్డానయ్యా. యేసయ్యా, అంధకార సంబంధమైన వ్యక్తులతో నేను కట్టబడ్డాను. నీవు నాకు ఇచ్చిన నాజీర తత్వాన్ని పోగొట్టుకుంటున్నాను అయ్యా. ఒక్కసారి వెలిగించబడి, ఒక్కసారి పరిశుద్ధాత్మను పొందుకొని అయ్యా, ఆత్మను విడిచిపెట్టిన వ్యక్తిగా ఉన్నాను ప్రభు. అయ్యా, ఆత్మకు దూరం అయిపోయిన వ్యక్తిగా ఉన్నానయ్యా. అయ్యా, ఒక్కసారి దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రతి ఒక్కరు కూడా దేవుని అడుగుదాం. దేవా, దేవా, చూపవా, నీవరి చేర్చవా, నీ దయ చూపి రక్షించవా దేవా. వేరు చేసి చూడగా నీ ప్రేమతో దరి చేర్చిన ఈ లోకమంతను వేరు చేసి చూడగా నీ ప్రేమతో దరి చేర్చిన నేను పాపము చేసి, నేను ద్రోహము చేసి, దోషిలోను ద్రోహిలోను నీకోరైనే పాపిలోను దేవా. యవనస్తురాలా, ఒకప్పుడు వెలిగించబడి, ఒకప్పుడు దేవుని ప్రేమను నీవు తెలుసుకొని, ఒకప్పుడు దేవునికి విధేయుడై, ఇప్పుడు లోకానుసారమైన పాపం వైపు అడుగులు వేస్తావేమో. ఈ పాపం నుంచి మనం విడుదల పొందాలంటే, ఈ శాపం నుంచి మనం విడుదల పొందాలంటే
ఈ పాప ఊచులోంచి మనం ప్రక్షాళన చేయబడాలంటే యేసుక్రీస్తు అనే వాక్య జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. వాక్యాన్ని మన హృదయంలో ఫలింప చేసుకోవాలి. అలా ఫలించుకున్నప్పుడు, అలా అభివృద్ధి చెందినప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఎవరికి వారు పశ్చాత్తాపడరు. యోగ్యత లేని నీ కృపను చూపించి నీ కృపను చూపించి నీ వాత్సల్యముతో నడిపించిన ఊహించలేని పాత్రగా చేసి ఆరాధించే వరమును ఇచ్చి ఊహించలేని పాత్రను చేసి ఆరాధించే వరమును ఇచ్చి దూరమైనావు ధైర్యమైనావు గతిలేని నాకు గమ్యమైన దేవా ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, ఇంతవరకు నాయన మా జీవితాల్లో నాయన ఒకవేళ సంసోను వలె గనక వెనకడుగు వేసి మాకిచ్చిన నా జీవితత్వాన్ని పోగొట్టుకుంటా ఇదో నేను మరలానైనా ఈ వాక్యం అనే క్రీస్తుని మేము కలిగి జ్ఞానము సంపాదించుకొని పడిపోయిన చోట మేము నిలబడే వ్యక్తులుగా, నీలో బలమైన వ్యక్తులుగా సాగడాన్ని మీరు కృప చూపించమని, మీరే మా పట్ల అద్భుతాలు చేయమని, మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామమున మిక్కిలి ఇంత బతిమాలు అడుగుతున్నాం తండ్రి.